అపక్వఘటం చందమామ కథ. తలడోకే గ్రామంలో గోరా అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఏ పని చేస్తున్నా పాండురంగ విఠల స్వామిని స్మరిస్తూ ఉండేవాడు. అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడ భక్తులు అతను చూడటానికి వచ్చేవారు. ఇలాంటి భక్తుల గుంపు ఒకనాడు అతని ఇంట దిగింది. ఆ భక్తులకేమి కావాలో చూడటం అయ్యాక గోరా తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళి అక్కడ కాలి చల్లారిన ఒక్కొక్క కుండనే తీసి తన కర్రచెక్కతో మెల్లిగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు. వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తరువాత ఎవరి మటుకు వారు హాయిగా పడుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం అలా విశ్రమించక గోరా దగ్గరికి వచ్చి కూర్చుని, "ఎందుకయ్యా అలా ఒక్కొక్క కుండనే మోగిస్తున్నావు?" అని అడిగాడు. "ఈ కుండలన్నీ బాగా కాలేయో లేదో అని పరీక్ష చేస్తున్నాను. అపక్వఘటం అంటే కాలని కుండ ఏదైనా ఉంటే మళ్ళీ ఆవలంలో పెట్టి కాలుస్తాను" అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, "మహాత్మా, నేను ఇక్కడ విశ్రమిస్తున్న ఈ భక్తులు కూడా ఈ కుండల్లాంటి వాళ్ళమే. మాలో కూడా కొన్ని కాలని కుండలు ఉండవచ్చు. అలాంటి వాళ్ళెవరో పరీక్షించి తెలుసుకుని జ్ఞానబోధ చేసి పక్వం చేయండి" అని ప్రార్థించాడు. ఈ మాటలు విని గోరా, "అబ్బాయి, ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదనే ఉద్దేశంతో అతన్ని కటాక్షించడం కోసమే నీ చేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు. ఆ అపక్వఘటం ఎవరో చూద్దాం పదా" అంటూ ఆ కర్ర చెక్కతోనే లోపలికి వచ్చాడు. అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకుని బద్ధకంగా ఆవలిస్తున్నారు. గోరా ఒక్కొక్కడి నెత్తిమీదనే కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కా వెళ్ళాడు. వాళ్ళెవరూ కిక్కురుమనలేదు. కానీ చిట్ట చివర కూర్చుని ఉన్న నామదేవుడనే భక్తుడు తలకి చేతులు అడ్డుపెట్టుకుని, "ఏమిటయ్యా గోరా, నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్ని కొడుతున్నావేమిటి?" అన్నాడు. అందుకు గోరా, "ఈ నామదేవుడే అపక్వఘటం" అంటూ అందరిలోనూ గట్టిగా అనేసి మళ్ళీ తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళిపోయాడు. నామదేవుడు పేరొందిన గొప్ప భక్తులలో ఒకడు. అసలు అతడు పుట్టేటప్పుడే విఠల్ విఠల్ పాండురంగ విఠల్ అని భగవన్నామస్మరణ చేస్తూ పుట్టాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు. అలాంటి వాణ్ణి అపక్వఘటం అనేస్తే న్యాయమా? నామదేవుడికి చాలా అవమానం అనిపించింది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మధ్యన ఉండలేక అతడు అక్కడి నుంచి సరాసరి పండరీపురం వెళ్ళిపోయి పాండురంగని పాదాలపైన పడి, "స్వామి, నన్ను గోరా తీరని అవమానం చేశాడు. నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదట. భక్తులందరిలో నన్ను నవ్వులు పాలు చేయించటం న్యాయమా ప్రభు?" అంటూ బోరుమని విలిపించాడు. పాండురంగస్వామి చిరునవ్వుతో, "నామదేవ్, నీకేమీ అవమానం జరగలేదు. నువ్వు అపక్వఘటానివన్న మాట అబద్ధం కాదు సుమా. నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి" అన్నాడు. "నిజమేనా ప్రభు? అటైతే ఆ అసంపూర్ణమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు" అన్నాడు నామదేవు. అప్పుడు పాండురంగడు, "ఒక సద్గురువుని ఆశ్రయిస్తే కాని నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్. నాగనాథస్వామి ఆలయంలో వీసోబాకేశుడనే మహాభక్తుడున్నాడు. ఆయనకు శిష్యరికం చేసి పక్వఘటానివై రావాల్సింది" అన్నాడు. స్వామి సెలవు ప్రకారం నామదేవుడు నాగనాథస్వామి గుడి వద్దకు వెళ్ళి వాకప్ చేయగా వీసోబాకేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి లింగరూపంలో ఉన్న నాగనాథస్వామి పైన తన 2 పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న వీసోబాకేశుడు కనబడ్డాడు. నామదేవుడు నివ్వెరపోయి, "అరే, భగవంతుడి నెత్తిమీదనే కాళ్ళు పెట్టి నిద్రపోయే ఈ అయోగ్యునిగా నేను శిష్యరికం చేయవలసింది" అనుకున్నాడు. ఊరుకోలేక అతడు వీసోబాను నిద్ర నుండి లేపి, "ఇదేం పనయ్యా" అని అడిగాడు. వీసోబా బద్ధకంతో, "నాయనా, ఏదో నిద్రలో నా కాళ్ళు అటువైపు వెళ్ళుంటాయి. ముసలివాణ్ణి కాళ్ళు తీసి మరో చోట పెట్టే ఓపిక లేదాయే. మరోలాగా అనుకోక నువ్వే నా కాళ్ళు తీసి స్వామి లేని చోట పెట్టుబెడుదు" అన్నాడు. వెంటనే నామదేవుడు వీసోబా పాదాలు 2 పుచ్చుకుని లింగానికి ప్రక్కన కింద పెట్టబోయాడు. కానీ ఎప్పుడొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక లింగం కనబడింది. ఆశ్చర్యంతో అతడు వీసోబా కాళ్ళని 2వ పక్క పెట్టబోయాడు. కానీ అక్కడ ఒక లింగం కనబడింది. అప్పుడు నామదేవుడు వీసోబాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు. అక్కడ కూడా ఒక లింగం సిద్ధమైంది. ఇది పని కాదని అతడు ఆ వృద్ధుణ్ణి భుజం మీదకెత్తుకుని గర్భగుడి యువతలకు వచ్చాడు, అక్కడ కూర్చోబెడదామని. కానీ చిత్రమేమిటో యువతలకు కూడా ఎక్కడ చూసినా లింగాలే కనబడ్డాయి నామదేవుడికి. ఏమీ పాలుపోక
ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకినయో ఆ క్షణమందు నామదేవుడే ఒక లింగంగా మారిపోయాడు. అప్పుడు ఆ లింగంలోంచి నేను కూడా లింగమైపోయానే, ఎక్కడ చూసినా లింగములమయముగా ఉందే అనే మాటలు వినిపించాయి. అంతవరకు కదలలేని వృద్ధునికి మళ్ళీ నటించిన వీశోభ పుష్టిగా లేచి కూచుని, నామదేవ్, ఇందులో చిత్రమేమీ లేదు. భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు. ఈ సంగతి నీకు తెలియడం కోసమే ఇలా చేశాను. ఇంతకాలం నుంచి నువ్వు ఒక పండరీపురంలోనే పాండురంగ విఠలుని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడనుకున్నావు. ఆయన అంతటా ఉన్నాడు. మొన్న గోరాయింట అతని కర్రచెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. ఆ కర్రచెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనబడ్డాడు కనుకనే వాళ్ళు ఆ దెబ్బకు వెరవలేదు. నీకా పరిపూర్ణ జ్ఞానం లేకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావు అన్నాడు. అందుకు నామదేవుడు, నిజమే ప్రభు, గోరా నన్ను అపక్వఘటం అనడంతో అవమానం చేశాడనుకున్నాను. అతడన్న మాట అక్షరాల నిజం. నేను అపక్వఘటాన్నే అని ఒప్పుకున్నాడు. అప్పుడు వీశోభ, నామదేవ్, నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఇంక నీవు నాకు శిష్యరికం చేసి నేర్చుకోవలసింది లేదని మామూలు స్వరూపం ఇచ్చి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.